మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పులే అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులతో కలిసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు, ఆడబిడ్డలకు చదువు కోసం సావిత్రిబాయి పులే చేసిన విశేష సేవలను గాను ప్రతి ఏటా జనవరి 3వ తారీఖున ఆ సేవలను స్మరించుకుంటూ అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటామని గుర్తు చేశారు. నేటి సమాజంలో ప్రతి సామాన్యుడికి మహిళలకు చదువు ప్రాముఖ్యతను చాటి చెప్పిన వీర వనిత సావిత్రిబాయి పులే అన్నారు. సమాజ చైతన్యం విద్య ద్వారా సాధ్యపడుతుందని, మహిళలు విద్యను అభ్యసించి మహిళా ఉపాధ్యాయునిలుగా అనేక రంగాలలో చరిత్ర పుటల్లో తమదైన స్థానాన్ని సంపాదించుకున్నారని వివరించారు. ఎందరో మహిళామణులు విద్య ద్వారా ఉపాధ్యాయులుగా అనేక రంగాలలో ప్రథమ స్థానంలో ఉన్నారన్నారు. మహిళల చదువు, వారి అభ్యున్నతి, మహిళా టీచర్ల గురించి వారి విద్యను అభ్యసించి మరొకరికి విద్యాబోధన చెప్పవచ్చునని చెప్పిన వీరవనిత సావిత్రిబాయి పులే అని గుర్తు చేశారు. మరి ఈ రోజు ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఆర్డర్ రావడం కూడా లేట్ గానే వచ్చింది. ఈ టెట్ ఎగ్జామ్ దీనివల్ల హడావిడి వల్ల మరి టైం కూడా లేదు, అయినా కూడా అర్థం చేసుకుని చాలా మంది వచ్చారు. మీ అందరికీ థ్యాంక్స్. మరి సావిత్రిబాయి పులే గారి గురించి మనము ఒకసారి తలంచుకున్నట్టయితే మరి ఆవిడ 195వ జన్మదినం సందర్భంగా మరి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. తొలి మహిళా టీచరు. మరి ఇక్కడ మహిళలందరూ టీచర్స్గా ఉన్నామంటే మరి మేము అందరం కూడా ఈ స్టేజ్లో ఉన్నామంటే మరి ఆవిడ యొక్క కృషియే. మరి సావిత్రిబాయి పులే గారు 200 సంవత్సరాలు, సుమారు 190 సంవత్సరాలు అంటే ఆ రోజుల్లో జన్మించేసి మరి ఈ రోజుల్లో కూడా మహిళల మీద, గర్ల్స్ మీద ఇబ్బందికరమైన పరిస్థితి సమాజంలో ఉంది. మరి ఆ రోజులు కూడా సామాజిక రుగ్మతైన అటువంటి పరిస్థితి ఎదుర్కొని మరి తను భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా ఉండటం, మరి దానికి ఎన్నో ఇబ్బందులు పడి కూడా సమాజంలో ఎన్నో ఇబ్బందులు కూడా వచ్చి కూడా మరి తన విద్యను అభ్యసించడం కాకుండా తన విద్యావంతులుగా తన యొక్క అభ్యసించిన విద్యను కూడా ఒక ఉపాధ్యాయులుగా ఎందరికో మనకు నెరవేర్చింది. మరి ఆమె యొక్క స్ఫూర్తితోటే మన సమాజంలో ఈ దశ చెందింది మహిళల యొక్క అభివృద్ధి. మరి దానికి తొలిపెట్టు ఆ మహిళనే. కాబట్టి ఆమె జయంతి సందర్భంగా మరి అంత స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ మహిళ యొక్క సామర్థ్యం ఉందని అన్నారు కూడా. ఈవెన్ మనకు ఓటర్స్ చూసినా కానీ కూడా మన జిల్లాలో ఓటర్ల సంఖ్య వాళ్ళే సార్. అంటే స్ఫూర్తి ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో కూడా వాళ్ళ యొక్క ఓటర్ నమోదు కావడం కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఎక్కువగా మనం గౌరవించుకోవాలి. సో వాళ్ళ ద్వారా మనకి ఏమైతే ఈ సమాజంలో మార్పు చేకూరుతూ ఉన్నదో దాన్ని ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేసి సో మనకి ఉమెన్ టీచర్స్ డేగా చేయడం జరుగుతూ ఉంది. సో మనం చూసినట్లయితే స్వాతంత్రం, సో భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో మంది త్యాగం చేయడం జరిగింది. సో ఆ స్వాతంత్ర ఉద్యమం అనేది సో 1947లో మనకి స్టార్ట్ కాలేదు. సో ఒక 200 ఏళ్ళ చరిత్ర దానికి ఉంది టోటల్గా. సో సుమారు 200 ఏళ్ళ చరిత్రలో మనం ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి మనం ఎక్కువ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. సో అది మహాత్మా గాంధీ గురించి. సో మహాత్మా గాంధీ గారు ఎప్పుడైతే స్వాతంత్ర ఉద్యమంలో భారతదేశానికి రావడం జరిగిందో సో ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ మనము చరిత్రలో చదువుకునేటప్పుడు మహాత్మా గాంధీకి ముందు, మహాత్మా గాంధీకి తర్వాత అనేసి మనం చదువుకుంటూ ఉంటాం. సో ఈవెన్ ఒక 2 years బిఫోర్ 10 out of 10 మన జిల్లాలో 17 మందికి వస్తే కూడా ఆ 17 కూడా మహిళలే ఉన్నారు. సో వీళ్ళందరూ ఒకేగా కాదు, మళ్ళీ వీళ్ళని మళ్ళీ ఇంకొక జనరేషన్ కూడా మళ్ళీ వీళ్ళు తయారు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. అంటే టీచింగ్ అంటే ఓన్లీ మన ఇంట్లోనే టీచింగ్ అనేది, మన స్కూల్లోనే టీచింగ్ అనేది కూడా కాదు. సో ఉమెన్ ఎడ్యుకేషన్ ఒకసారి అయిందంటే మొత్తం మా కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక మంచి లక్షణాలతో, మంచి గుణాలతో తీర్చిదిద్దడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది ఒక మంచి పరిణామం మన దేశంలో చాటు చేసుకున్నదంటే కంపల్సరీగా అది సావిత్రిబాయి పులే గారిది ఎంతో కృషి దీంట్లో దాగి ఉంది. సో ఇంకొకసారి మనందరం కూడా ఎంతో మంది మహనీయులు ఉన్నారు. సో కొద్ది మందిని మనం స్మరించుకోలేము, కొద్ది మందిని మనం స్మరించుకోలేము.
మరి సావిత్రిబాయి పులే గారిని ఇప్పుడు స్మరించుకుంటున్నామంటే ఆమె ఒక్క ఆమె అనేసి కాదు. సో ఆమెలాగే ఎంతనో మంది కష్టపడితే కానీ మనకి ఉమెన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఉమెన్కి ఓటింగ్ రైట్స్ కానివ్వండి, ఉమెన్కి ఈక్వాలిటీ సొసైటీలో కానివ్వండి, ఇవన్నీ ఉట్టిగా మనకు వచ్చినవి కాదు. ఎంతనో కృషి వల్ల వాళ్ళు చేసిన త్యాగాల వల్ల వచ్చింది. కాబట్టి వాళ్ళని ఇంకొకసారి సావిత్రిబాయి పులే గారిని మనం స్మరించుకుంటూ, ఆమెతో పాటు ఎంతనో మంది కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరి త్యాగాలను కూడా స్మరించుకుంటూ, ఇంకొకసారి మనము ఈ సమాజ నిర్మాణానికి, భావి భారత సమాజ నిర్మాణానికి మనము అంకిత భావంతో పనిచేయాలనేసి మనం కూడా ప్రతిజ్ఞ పూనుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు, మహిళా ఉపాధ్యాయులకు ఎస్పెషల్లీ, మళ్ళీ అదేవిధంగా ఇక్కడ వచ్చిన మహిళలకి అందరికీ కూడా, విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున సావిత్రిబాయి పులే గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతాను. థ్యాంక్ యూ.